ఉందని ఆమె స్వయంగా మన హైదరాబాద్ లో పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది. కొంత చెల్లెలు నేను ఎదురు కోసం 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసిన నీ సొంత చెల్లెలు షర్మిల గారు ఈరోజు నీ గురించి మాట్లాడుతూ ఉంది. అంటే ఈరోజు మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళపై, కొంత చెల్లెళ్లపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టించి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి సైకిల్ జగన్ రెడ్డి చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. డబ్బుల కోసం, అధికారం కోసం ఇష్టారాజ్యంగా కూడా ప్రవర్తించిన వీళ్ళు పరిపాలకులుగా ఉండటానికి వీళ్ళేదన్న సంగతి కూడా ఈరోజు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానికం తెలుసుకున్నారన్న సంగతి కూడా మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. డబ్బుల కోసం తొందరగా తయారు చేసిన లెక్కని పేద ప్రజలకు అమ్మి ఈరోజు లక్షలాది మంది మరణానికి వ్యక్తులు ఈరోజు లెవెల్పై, కిడ్నీలపై, వ్యాధిపై, పక్షవాతం వచ్చే లక్షలాది మంది మంత్రుల్లో ఉన్నారంటే దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అత్యాశ కదా, ధనాశ కాదా అని అడుగుతా ఉన్నాను. అందుకే ఈరోజు రాష్ట్రం గంజాయి ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా గంజాయి అమ్ముకునే పరిస్థితి కూడా ఈ రాష్ట్రం చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా తెలియజేస్తా ఉన్నాను. మన నాయకుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఉమ్మడి రాష్ట్రాన్ని, విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రభాగం అందించిన చంద్రబాబు నాయుడు గారిని శ్రీలోని కేసులో ఏమి ఆధారం లేకపోయినా అరెస్టు చేసి 53 రోజులు రాజమండ్రి సంఘ జైల్లో పెట్టారు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నీ అధికారం ఉంది కదా అని మా నాయకుడిని 53 రోజులు జైల్లో పెట్టావు. మేసం కలిసి చెబుతున్నా, రేపు జనసేన పార్టీ పెట్టి ఉమ్మడి మేనిఫెస్టోతో పాటుగా నేను కూడా మేనిఫెస్టోని మన నియోజకవర్గాల వరకు పెట్టబోతా ఉన్నాను. ఆ మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చే 3 సిలిండర్లతో పాటుగా నేను గెలిచిన తర్వాత అక్కడికి చెల్లెలకి 5 సంవత్సరాల్లో ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా అందరికీ నియోజకవర్గంలో 1 సిలిండర్ ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాను. అదేవిధంగా పాలసీని కూడా తీసుకొస్తా ఉన్నాం. 400 ఎకరాల్లో భూమి తీసుకొని మినీ సెంటర్ పెట్టి చదువుకున్న పిల్లలకి స్థలం కేటాయించి చిన్న పరిశ్రమ పెట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ప్రతి యూనిట్ లో 10 మందికి ఉపాధి ఇస్తే 1994లో అన్న నందమూరి తారక రామారావు గారు ఒకసారి సీడిస్తే 6 సార్లు సీడించిన మహోన్నతమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నేను ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను, ఒక ఫ్యాక్షన్ గ్రామం నుంచి వచ్చిన నేను, ఒకే పార్టీలో ఒకే నియోజకవర్గంలో 7 సార్లు పోటీ చేశానంటే నా చరిత్రను ఎవరు తిరిగి రాయలేరు. ముందుకు వస్తూ అడిగారు, నువ్వు జై జగన్ వదిలిపెట్టావంటే నేను జై చంద్రబాబు అంటాను, జై తెలుగుదేశం అంటారా, వాటి పేరు నేను చచ్చిపోయాడంటే జగన్ పేరు చదువులే కాబట్టి చంద్రయ్య, అదే చంద్రయ్య చంపా, ఎంతమంది నాయకులను చంపా, ఈ కుటుంబాలను న్యాయం చేశాం, ఇంకా చేయబోతా ఉన్నాం. అందుకే అరాచకానికి గురైన అన్ని కుటుంబాలను మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది, వర్షాలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. గురజాల నియోజకవర్గానికి ఎక్కువ నిధులు మరి చంద్రబాబు